హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మర్చిపోద్దండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిన పనులు. ఓకేనా? అయితే స్మాల్ సెంటెన్సెస్ని చూద్దాం. ఓకేనా? అయితే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్మాల్ సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకేనా? అయితే అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయి, 7 ఉంటాయి అని చెప్పుకున్నాం. ఆ 7 ఏమి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అవి చెప్పుకున్నాం. అయితే ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్. అయితే ఇప్పుడు చూడండి, నేను వచ్చాను అంటే ఏమనాలా? ఐ కేమ్. నేను వచ్చాను అంటే ఐ కేమ్. మేము వచ్చాము అంటే వి కేమ్. మీరు వచ్చారు అంటే యూ కేమ్. వాళ్ళు వచ్చారు అంటే దే కేమ్. అతను వచ్చాడు అంటే హీ కేమ్. ఆమె వచ్చింది అంటే షీ కేమ్. ఇది వచ్చింది అంటే ఇట్ కేమ్. ప్రతి ఒక్కరు వచ్చారు, ఎవ్రీ వన్ కేమ్. ఎవరు రాలేరు, నో వన్ కేమ్. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఒకటి సబ్జెక్ట్ ఉంది, ఒకటి వర్బ్ ఉంది. ఓకేనా? అయితే బోర్డు మీద కొన్ని వర్బ్స్ తీసుకైనా ప్రతి వర్బ్ తీసుకొని కొన్ని వాక్యాలు తయారు చేద్దాం. అయితే అన్ని వర్బ్స్ V2నే తీసుకైనా. ఇక్కడ చూడండి, గేవ్, తర్వాత వెంట్, తర్వాత బిగాన్, తర్వాత సేల్, తర్వాత బిగాన్, తర్వాత ఏట్, తర్వాత కట్, తర్వాత డగ్, తర్వాత ఫౌండ్, తర్వాత ఫర్గాట్, తర్వాత గాట్. అయితే చూడండి, గేవ్ అంటే అర్థం ఏమంటే ఇచ్చాను అని. ఓకేనా? నేను ఇచ్చాను, ఐ గేవ్. మేము ఇచ్చాము, వి గేవ్. మీరు ఇచ్చారు, యు గేవ్. వాళ్ళు ఇచ్చారు, దే గేవ్. అతను ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చారు, దే గేవ్. అతను ఇచ్చాడు, హీ గేవ్. ఆమె ఇచ్చింది, షీ గేవ్. ప్రతి ఒక్కరు ఇచ్చారు, ఎవ్రీ వన్ గేవ్. ఎవరు ఇవ్వలేదు, నో వన్ గేవ్. అయితే గేవ్ అయిపోయింది. తర్వాత వెంట్. వెంట్ అంటే వెళ్ళారు అని అర్థం. చూడండి, నేను వెళ్ళాను, ఐ వెంట్. మేము వెళ్ళాము, వి వెంట్. మీరు వెళ్ళారు, యు వెంట్. వాళ్ళు వెళ్ళారు, దే వెంట్. అతను వెళ్ళాడు, హీ వెంట్. ఆమె వెళ్ళింది, షీ వెంట్. ఇది వెళ్ళింది, ఇట్ వెంట్. ప్రతి ఒక్కరు వెళ్ళారు, ఎవ్రీ వన్ వెంట్. ఎవరు వెళ్ళలేదు, నో వన్ వెంట్. నెక్స్ట్